వీడియో నంబర్ మనకి 37 అనుకుంటాను. ఒకసారి చూడండి. పరమరక్షకులో ఇంగా 2, 3 వేరియేషన్స్ ఉన్నాయి. ఒకసారి చెప్తే అయిపోతుంది. ఓన్లీ 3 మినిట్సే చెప్తాను ఈ పరమరక్షక్ సీరీస్. ఎందుకంటే ఇవి అంత ఇంపార్టెంట్ కాదు. మీకు తెలియాలి గాబట్టి నేను జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అంతే. పరమరక్ష. దీనిలో క్యూ ఫీచర్స్ ఫస్ట్ వీడియోలో కవర్ అయిపోయింది. బ్రోచర్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. క్యాల్కులేట్ ప్రీమియం ఏజ్ లిమిట్ 18-65 ఇయర్స్ ఇవ్వచ్చు. మనకిది ఒక 30 ఇయర్స్ పెట్టండి. ప్రతి దాంట్లో మనకు చేంజ్ అయ్యేది ఓన్లీ ఇన్సూరెన్స్ కవరేజ్ స్ప్లిట్ అవుతుంది. ప్లస్ పీపీటీ, పీటీ ఒకటి అడ్జస్ట్‌మెంట్ చేసుకోవడానికి కొన్ని దాంట్లలో వీలవుతుంది. కొన్ని దాంట్లలో వీలు గాదు. ఇన్సూరెన్స్ కవరేజ్ మినిమమ్, మాక్సిమమ్ అని ఉంటుంది. ఇంకోటి రైడర్స్ ప్రీమియం రిటర్న్ వస్తుందా లేదా అనేది చూసుకోవాలి. అంతే. ఈ 3, 4 డిఫరెన్సెస్ ఉంటాయి. ఈ పరమరక్షక్ లైఫ్ అడ్వాంటేజ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇది మినిమమ్ 50 లాక్స్ కవరేజ్. పీపీటీ, పీటీ ఫ్లెక్సిబిలిటీస్ ఉంటాయి. మనం 12 ఇయర్స్ పేమెంట్ చేస్తాము. చూడండి పాలసీ టర్మ్ మినిమమ్ 55 నుంచి వస్తుంది. అంతకంటే తక్కువ రాదనమాట. ఇదొక్కటి మీరు అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. మినిమమ్ పాలసీ టర్మ్ వచ్చేసి పీటీ వచ్చేసి 55 నుంచి 70 వరకు ఉంటుంది. ఇంతకంటే తక్కువ ఇవ్వలేమనమాట. అయితే లైఫ్ ప్రామిస్ ఫస్ట్ ఆప్షన్ పరమరక్షక్ లైఫ్ ప్రో ప్లస్‌లో ఏంది 30 ఇయర్స్ నుంచి ఫ్లెక్సిబిలిటీస్ ఉంటాయి. 50 లక్షలైనా ఇవ్వచ్చు, ఎక్కువనన్నా ఇవ్వచ్చు. ఇదో మినిమమ్ లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ 1 సీఆర్. మినిమమ్ కవరేజ్ 1 సీఆర్ ఉండాలి. పీపీటీ, పీటీ అనేది కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. 55 ఇయర్స్. ఇక్కడ చూడండి ఇన్సూరెన్స్ కవరేజ్ సంబంధించిన డీటెయిల్స్ కూడా కొంచెం చిన్నగా తేడా ఉంటాయి. రైడర్స్ డీటెయిల్స్ ఏమి ఉండవు. దీంట్లో రైడర్స్ ఏమీ ఉండవనమాట. ఓన్లీ ప్యూర్ నార్మల్ కవరేజ్ మాత్రమే ఉంటుంది. అది కూడా మనకు స్ప్లిట్ చేస్తారు. వైటల్ టర్మ్ బూస్టరు 60% ప్లస్ ఇది టర్మ్ బూస్టర్ 45% ఉంటుంది. ఇది 52% ఉంటుంది. 55% ఉంటుంది. ఇవి మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది. మిగతా అన్నీ సేమ్ ఉంటాయి. మినిమమ్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఒకటి. మినిమమ్ ఇన్సూరెన్స్ కవరేజ్ 1 సీఆర్ ఉంటుంది. నో రైడర్స్. ఈ ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా 60-40% ఉంటుంది. అంటే టర్మ్ బూస్టర్ ఏదన్నా క్రిటికల్ ఇల్‌నెస్ వచ్చిందనుకోండి. ఈ 40% అడ్వాన్స్‌గా క్లెయిమ్ చేసుకోవచ్చు. మిగతా 60% తర్వాత క్లెయిమ్ చేసుకోవచ్చు. ఆ విధంగా అన్నమాట. ఒక్కసారి దీనిలో ఆప్షన్స్‌లో చూసినంటే మీకు అర్థమైతది. ఎక్కడుంది? లైఫ్ అడ్వాంటేజ్ అనేది చెప్పింది. లైఫ్ అడ్వాంటేజ్. ఇది చూడండి. ఇదొక్క దాని గురించి మీరు కొంచెం చూడండి. ఏదో మార్కెట్ రిటర్న్స్ ఉంటాయి. లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. ప్రీమియం అనేది సమ్మస్డ్ స్ప్లిట్ 60%, 40% ఉంటుంది. 50% ఈ విధంగా ఉంటుంది. రైడర్స్ ఏముండవు. టర్మ్ బూస్టర్ కట్టిన డబ్బులు ఆర్ఓపీ రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఆప్షన్ కూడా ఉంటుంది. మినిమమ్ కవరేజ్ 1 సీఆర్ ఉండాలి. నో రైడర్స్. ఇవి లిమిటేషన్స్ అన్నమాట. ఇదొక్క పిక్. ఈ పాలసీ చెప్పేటప్పుడు మీరు కొంచెం రాసుకోండి. మినిమమ్ కవరేజ్ ఎంత? రైడర్స్ ఇస్తామా? ఇవ్వమా? ఆర్ఓపీ ఆప్షన్ ఉంటుందా? ఉండదా? ఏమన్నా రిస్క్ జరిగితేనంటే ఎంతొస్తుంది? నార్మల్‌గా చనిపోయిండనుకోండి 1 సీఆర్ వచ్చేస్తుంది. దాంట్లో నో డౌట్. ఇన్ కేస్ క్రిటికల్ ఇల్‌నెస్ హ్యాపెన్ అయ్యి 6 మంత్స్ కంటే ఎక్కువ బతకడు అన్నప్పుడు అప్పుడు టర్మ్ బూస్టర్ నుంచి వచ్చే 50% అనేది అడ్వాన్స్‌గా క్లెయిమ్ చేసుకోవచ్చు. మీరు మళ్ళీ డెత్ జరిగినప్పుడు మళ్ళీ 50% కవరేజ్ అనేది వస్తుంది. ఇదొక్క చేంజెస్ అనేది మీరు కొంచెం ఐడెంటిఫై చేసుకొని కస్టమర్‌కి చెప్పేటప్పుడు కాస్త కేర్‌ఫుల్‌గా ఉండాలి. అంటే కస్టమర్ రిక్వైర్మెంట్ పరమరక్ష లైఫ్ ప్రో ప్లస్‌ల అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. కొద్దిమంది కస్టమర్స్ ఉంటారు. ఎవరో ఒకరు ఏదో ఒక దగ్గర ఇలాంటి దాన్ల గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అప్పుడు నీకిది తెలియదన్నావనుకో వచ్చే బిజినెస్ కూడా లాస్ అయితది గదా! అందుకని మనకు పరమరక్ష పాలిసీలో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి. దాంట్లో మినిమమ్ రూల్స్, రెగ్యులేషన్స్ మీకు తెలిసి ఉంటే కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్‌ని బట్టి మీరు ఏ పాలిసీలో ఏ బెనిఫిట్స్ ఉన్నాయి, మినిమమ్ కవరేజ్ ఎంత, రైడర్‌లు ఏమేమున్నాయి, పీపీటీ, పీటీ ఫ్లెక్సిబిలిటీస్ ఏమున్నాయి, రైడర్ సంబంధించిన ప్రీమియం రిటర్న్ వస్తుందా? రాదా? ఇట్లా బేసిక్ ఒక 5-10 పాయింట్స్ ఉంటాయి. ఆ పాయింట్స్ అనేది మీరు నోట్ చేసుకోగలిగితే మీకు బిజినెస్ అనేది ఎక్కడ ఎళ్ళదు. ఎవ్వరు ఎలాంటి క్వెషన్స్ అడిగినా గూడా మీరు ప్రాపర్‌గా ఎడ్యుకేట్ చేయొచ్చు. ఓకేనా?
థాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి దీని గురించి మళ్ళీ ఎక్కడ పోయిందిది? హ్మ్. ఇదన్నమాట. కాలిక్యులేట్ ప్రీమియం, ఫండ్ వాల్యూది మనం 12%, 18% మధ్యలో మనం గైడ్ జేయొచ్చు. ఇది. 50,00,000 పాలిసీ, 40 ఇయర్స్ పాలిసీ టర్ము. ఏమన్నా జరిగితే ఇన్సూరెన్స్ కవరేజ్ 1 సీఆర్ ఉంటది. ఏం జరగకపోతే ఒక 4 సీఆర్ రిటర్న్స్ వస్తాయని చెప్పొచ్చు. వచ్చే రిటర్న్స్ నీకు ఫ్లెక్సిబిలిటీస్‌ని బట్టి తీసుకోవడానికి చాయిస్ ఉంటుంది. ఓకేనా? ఇంగా మీ డౌట్స్, కామెంట్స్, కాంప్లిమెంట్స్ అన్నీ నాకు మెసేజ్ చేయండి. మీరు చెప్పే రెస్పాన్స్‌ని బట్టి నేనింగా మంచి వీడియోలు చేస్తాను. ఎందుకంటే నాది వన్ వేలో ఉండకూడదనమాట కమ్యూనికేషన్ అనేది. నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. ఇంకెక్కడన్నా అర్థం కాని సిట్యుయేషన్ ఉందంటే అది గూడా అర్థమయ్యేటట్టు చెప్పడం నా రెస్పాన్సిబిలిటీ. అందుకని మీరు కామెంట్ చేయండి. మంచిగుంటే గుడ్ అని పెట్టండి. లేకపోతే ఇది అర్థం కాలేదు మళ్ళీ ఒకసారి చెప్పమని చెప్పండి. అట్లా చెప్తే ఏందంటే మీరడిగే క్వెషన్ వల్ల చాలా మందికి అందరికి గూడా క్వెషన్స్ అన్నీ గూడా క్లారిఫై అయితాయి. వాళ్ళు మంచిగా బిజినెస్ చేసుకుంటారు. ప్రతి క్వెషన్, ప్రతి డౌట్ ఇక్కడ ఇంపార్టెంటే. గుర్తుపెట్టుకోండి. థాంక్ యూ సో మచ్.